నీతో ఒక విషయం చెప్పాలి విరాజ్. నేను కూడా కొత్త కెమెరా క్యానన్ 550D 45,000 రూపీస్ ఫైనలీ కొన్నాను. ఇమేజ్ క్వాలిటీ పారుంగ మేడం, 18 మెగాపిక్సెల్స్, సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. గట్టిగా ట్రై చేస్తే నక్షత్రాలు కూడా కనపడతాయి. అంతా ప్లూటో గడిదయ్యా. అంటే అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని తీసేసుకున్నారు. అమ్మేసావా? చిచి, నమ్మలేదు. వాళ్ళే డబ్బులు ఇచ్చారు. అయినా నా స్థాయికి నేను అన్ని పోషించలేను. అక్కడైతే పెద్ద ఇల్లు, చూసుకోవడానికి మనుషులు, చాలా హ్యాపీగా ఉంటాడు. పెద్ద ఇల్లు, మనుషులు, కార్లు, డబ్బులు, ఇవన్నీ వాడికి అక్కర్లేదేమో. నాకెంత డబ్బుందో తెలుసా? లెట్స్ సే నేను నిన్ను ప్రేమించి నీతో వచ్చేస్తే నీ స్థాయికి నన్ను చూసుకోలేనని వాడిని వదిలేసినట్టే నన్ను వదిలేస్తావా? దానికి దీనికి ఏంటి సంబంధం? బాధ్యత. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, బాధ్యత లేదు. ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు? ఆయన నీకు ఆడంటే ఇష్టం కూడా లేదు. నేను అదే అనుకున్నా ఇక్కడికి వచ్చేదాకా. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం. ఇంకా ఫ్రెండ్షిప్పా? దీన్ని ప్రేమంటారా? కాదు, దీన్ని ప్రేమంటారు. Sir. Thank you. Get the check. విరాజ్, ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రఫర్ అండి. ఎంత ఇస్తారు? అదే ఒక ఫోటోకు నెలకు ఎంత ఇస్తారు? ఏంటి చెప్పుకోలేవా? పోనీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే తానేలో అండి. మేమిక్కడే మలబార్ హిల్లో ఉంటాం. ఎంత దూరం తానే నుండి మలబార్ హిల్కి? ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కొన్నూరు నుంచి మా ఇంటికి? అమ్మా, లేదు, అతనికి మనకి ఉన్న దూరం తెలియాలి కదా. Ma'am, check. Give it to him. Okay. అమ్మా, ma'am. this is too much. You've invited him, Sir. so you should pay. మనం తిన్న ఫుడ్ కి బిల్ కూడా పే చేయలేడా? I can't believe it. What is he up to? ఒకసారి ప్లూటో గారిని చూసి వస్తాను. మాకు 5 minutes కావాలి. థ్యాంక్ యూ విరాజ్. ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు? వాడు నీ డబ్బు గురించి నీ వెంట పడుతున్నాడని. ప్రేమ పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? ఒకరిని చేసుకోవాలంటే ఎంత ఆలోచించాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో చూసుకోవా? నువ్వని చూసే కదా నాన్నని చేసుకున్నావు. Did that stop you from getting a divorce? My failed marriage does not become a reason for you to love someone random. నేను కనీసం బంగ్లాలో అయినా ఏడుస్తున్నాను. వాణ్ణి చేసుకుంటే నువ్వు రోడ్డు మీద ఏడుస్తావు. ఏంటి
వాడెప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. బిల్లు పే చేసిరా, వెళ్దాం. సారీ. విరాజ్, 200 రూపీస్ హోటల్లో టిప్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది టిప్పేనండి, బిల్ ఆల్రెడీ కట్టేశాను. హర్ష, మీ అమ్మ చెప్పిన ప్రతి మాట నిజం. నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. మా అయితే మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు నువ్వు నాతో చేస్తే నేను ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా మేనేజ్ చేసేయాలనిపిస్తుంది. మేనేజ్ ఏంటి, ప్రపంచాన్ని గెలిచేస్తానేమో. హర్ష, విల్ యూ మ్యారీ మీ? నేను, నువ్వు, ప్లూటో గాడు చాలు.